అందరికీ. ఈరోజు నేను పార్కెట్ ఫైల్ ఆహ్, నేమ్ ఉంటుంది గదా! నేమ్‌లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ గురించి చెప్తాను. ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ అనే దాంతో అది ఫైల్ అనేది క్రియేట్ అవుతది. అండర్‌స్కోర్ సక్సెస్ అని ఉంటుంది. ఆ ఫైల్‌లో అసలు డేటా ఉండదు. జస్ట్ ఏందంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇది సక్సెస్ అయిందా లేదా అనేది జస్ట్ అది. పార్ట్ తర్వాత 4 జీరోస్ వచ్చి నంబర్స్ ఉంటుంది. అది నంబర్ ఆఫ్ పార్టిషన్స్ అని. 1 సెకండ్ పార్టిషనా, థర్డ్ పార్టిషనా అని చెప్పి ఆ నంబర్ బట్టి తెలుస్తుంది. ఆ తర్వాత టీఐడీ అనేది స్పార్క్ టాస్క్ ఐడీ. అది ఏందంటే అది యూనిక్ ఐడీ. అది దాన్ని బట్టి మనం ఇప్పుడు మళ్ళీ ఫైల్ రీరైట్ అయితే అది ఆహ్, మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఆ పార్టిషన్ ఓవర్ రైట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అది యూనిక్ ఐడీ. వన్స్ రైట్ ఆపరేషన్ చేసినప్పుడు అది చేంజ్ అవుతది. దాన్ని యూయూఐడీ అని అంటారు. దాని తర్వాత 6 డిజిట్ నంబర్ ఉంటుంది. అదేంటంటే జాబ్ కానీ స్టేజ్ ఐడీ అని అంటాం దాన్ని. ఇంటర్నల్‌గా స్పార్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఇంటర్నల్ స్పార్క్ ఐడీ అంటాం. దాని తర్వాత 0, 1 ఆర్ 2 ఏదన్నా ఒక నంబర్ ఉంటుంది. అదేంటంటే 0 అంటే ఫస్ట్ అటెంప్ట్. 1, 2 అంటే ఎన్ని సార్లు రీట్రైస్ చేస్తే ఆ నంబర్ అనేది రీట్రై చేసామనుకో అప్పుడు 1 అని ఉంటుంది. దాని తర్వాత C000 అనేది ఫైల్ ఇండెక్స్ అది. ఇండెక్స్. తర్వాత స్నాపీ కంప్రెషన్ కాబట్టి. ఇది పార్కెట్ ఫైల్‌లో నేమ్‌లో ఈచ్ అండ్ కాంపోనెంట్. థాంక్ యూ.